హలో అండి అందరికీ నమస్తే. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం గదా! ఓపెన్ ఇంటరు బుక్స్ చదువుకుందాము అని చెప్పి. అందులో మొదటి సబ్జెక్ట్ అయినటువంటి తెలుగులో మొదటి లెసన్ ఈరోజు చూద్దాము. అది రాయడం నేర్చుకుందాము. ఈ లెసన్ పేరొచ్చేసి. దీంట్లో పాఠ్య పరిచయాన్ని చూద్దాము. మనం భావాలు ఎదుటివారికి ఎలా తెలియజేస్తాము? ఎలాంటి పదాలు వినియోగిస్తాము? అలాగే మాట్లాడే భాషకి, రాసే భాషకి మధ్య పరిమితులేమిటి? రాతల్లో ఉండే శైలులేమిటి? అంటే వివిధ రకాల విధానాలు, వాడే పదాలు, అవి వాడే సందర్భాలు, దీన్నే శైలులు అంటారనమాట. ఆ శైలు విధానాలేమిటి? వివిధ ప్రాంతాల్లో గల భాషల మధ్య వ్యత్యాసాలేమిటి? ఆ భాషా పదాలు ఉపయోగించేటప్పుడు నిఘంటువును వాడతాం కదా! ఆ నిఘంటువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అనేది ఈ పాఠ్య పరిచయంలో మనకి ఈ పాఠంలో మనకి తెలుస్తుంది. దాన్ని మనకి షార్ట్‌కట్‌లో పాఠ్య పరిచయంలో ఇచ్చారు. దీనిలో మొదటి ప్రశ్న రాతలో ఏకరూపకత అవసరం ఏమిటి? రెండోది రాత యొక్క ఉద్దేశాలు, నిఘంటువు ఆవశ్యకత, అనుసరించదగిన శైలులు, వీటి గురించి రెండోది, ఇంకా మూడో క్వెషన్ అనమాట. నాలుగో క్వెషన్ వచ్చేసి రాతలో చేసే పొరపాట్లేమిటి? అంటే దోషాలు, వాటి గురించి ఉదాహరించండి అని చెప్పి ఇచ్చారు. ఈ 4 క్వెషన్‌లు కూడా మనం చదువుకుంటే అండి 4 కాదు వెనకాల ఐదో క్వెషన్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ 4 క్వెషన్‌లు చూద్దాము. ఈ 4 క్వెషన్‌లు గాని మనం చదువుకుంటే, ఈ లెసన్ మొత్తం కూడా మనకొచ్చేసినట్టే. ఎందుకంటే తర్వాతున్న చిన్న క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న క్వెషన్స్ వచ్చేసి మనకి దగ్గర ఒక 10 వరకు ఉన్నాయి. తర్వాత 5 వాక్యాల్లో రాసే క్వెషన్‌లొచ్చేసి 7 క్వెషన్‌లున్నాయి. ఈ 7 క్వెషన్‌లకి ప్లస్ ఈ 10 క్వెషన్‌లకి నెక్స్ట్ ఉన్న గ్రామర్‌కి అన్నిటికి ఉపయోగపడిద్ది.